హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వర్చువల్ బాక్స్‌ని మన ల్యాప్‌టాప్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూపిస్తాను. సో, అందుకోసం మీరు ముందుగా క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి. మీ ల్యాప్‌టాప్‌లో ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో, నేనైతే క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేశాను. సో, ఇక్కడ వర్చువల్ బాక్స్‌ని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సో, నేను ఎంటర్ చేశాను ఇక్కడ వర్చువల్ బాక్స్ అని. నెక్స్ట్ పేరు మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఒరాకిల్ వీఎం వర్చువల్ బాక్స్ ఉంది ఫ్రెండ్స్. సో, దీన్ని క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూసారు కదా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిపోయింది. మన వర్చువల్ బాక్స్ అనేది. వెల్కమ్ టు వర్చువల్ బాక్స్ డాట్ ఓఆర్జీ. సో, ఇదంతా మ్యాటర్ ఇచ్చారు వర్చువల్ బాక్స్ గురించి. ప్రెజెంట్ మనకు నడుస్తున్న వర్షన్ వచ్చేసి 7.0 ఫ్రెండ్స్. సో, మనం 7.0 వర్షన్ ఇన్‌స్టాల్ చేసుకోబోతున్నాం ఇప్పుడు. అందుకోసం లెఫ్ట్ సైడ్ ఉన్న మనకి కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ సెక్షన్స్‌లో. లెఫ్ట్ సైడ్ సెక్షన్‌లో మనకు కొన్నున్నాయి. వాటిలో అబౌట్, స్క్రీన్ షాట్స్, డౌన్‌లోడ్స్ అని కొన్నున్నాయి ఫ్రెండ్స్. అక్కడ డౌన్‌లోడ్స్ అనే సెక్షన్‌లోకి ఓపెన్ చేయండి. సో, అక్కడ ఓపెన్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొత్తం యూజర్ మాన్యువల్ మొత్తం ప్రొవైడ్ చేశారు. ఎలా చదువుకొని ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది. సో, ఇందులో నేను విండోస్ డౌన్‌లోడ్ చేస్తున్నాను. మీ ల్యాప్‌టాప్ లైనక్స్, ఉబుంటూ ఇలా అయితే ఉబుంటూ గాని, మ్యాక్ ఓఎస్ గాని డౌన్‌లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నాది విండోస్ కాబట్టి నేను విండోసే డౌన్‌లోడ్ చేస్తున్నాను. సో, అందుకోసం నేను విండోస్ మీద క్లిక్ చేశాను. సో, క్లిక్ క్లిక్ చేయగానే వెంటనే డౌన్‌లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు. వర్చువల్ బాక్స్ సాఫ్ట్‌వేర్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది ఇక్కడ. సో, ఇది డౌన్‌లోడ్ అవ్వగానే మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. ఏ విధంగా ఇన్‌స్టాల్ చేయాలి, ఏ విధంగా సెట్ చేసుకోవాలనే నిదానంగా. సో, వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానెల్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కాస్త ఓపికగా వెయిట్ చేయండి. సో, ఫైల్ వచ్చేసి 106 ఎంబీ ఉంది ఫ్రెండ్స్. మనకి సాఫ్ట్‌వేర్ అనేది ఇన్‌స్టాల్ అయిపోతుంది. సో, మనకి సాఫ్ట్‌వేర్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్. సో, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను ఫోల్డర్ మీద. ఆటోమేటిక్‌గా ఫోల్డర్‌లోకెళ్తుంది. సో, ఇక్కడ వర్చువల్ బాక్స్ మీద డబుల్ క్లిక్ చేశాను ఫ్రెండ్స్. సో, ఈ విధంగా మనకి సెషన్ అనేది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. మన విండో పైన ఇంకో విండో ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, సేమ్ ఏం మార్చకుండా అలాగే ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, ఇక్కడ యెస్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడేందంటే ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మనకి నెట్ అనేది కట్ అవుతుందంట. సో, అది వార్నింగ్. సో, నేను ఇక్కడ యెస్ కొట్టాను. సో, అగైన్ మళ్ళీ యెస్ కొట్టాను. సో, ఇన్‌స్టాల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇన్‌స్టాల్ క్లిక్ చేయండి. సో, మనకి మొత్తం సాఫ్ట్‌వేర్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్ మన ల్యాప్‌టాప్‌లో. సో, దీనికి కాస్త టైం పడుతుంది. కాస్త వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇన్‌స్టాల్ అవ్వగానే ఈ విధంగా వస్తుంది. నేను ఇక్కడ ఫినిష్ కొట్టాను. సో, చూసారు కదా! మనకి ఇక్కడ విండో అనేది ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. వర్చువల్ బాక్స్ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే స్టార్టింగ్‌లో మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ పేజ్. సో, ఇక్కడ ప్రిఫరెన్సెస్ సెక్షన్, ఇంపోర్ట్ సెక్షన్, ఎక్స్‌పోర్ట్ సెక్షన్, న్యూ, యాడ్స్ ఈ విధంగా సెక్షన్స్ ఉంటాయి. ఈ వర్చువల్ బాక్స్‌లో మనం నచ్చిన ఓఎస్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. వాటిని ఇక్కడ ఆపరేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏందంటే మనం ఉబుంటూ గాని, మ్యాక్ గాని, లైనక్స్ గాని ఇన్‌స్టాల్ చేసుకున్న వాటిని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. వీటి వల్ల మన సిస్టమ్‌కి ల్యాప్‌టాప్‌కి గాని ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు ఫ్రెండ్స్. సో, ఇక ప్రిఫరెన్స్ సెక్షన్‌లోకెళ్తే మనం సెట్ చేసుకోవాలి మనం సెట్టింగ్స్ అనేది. సో, ఇదే విధంగా జనరల్ ఇక్కడ ఇన్‌పుట్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్‌పుట్ అనేది ఉంటుంది. కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా అప్డేట్స్ ఏమైనా ఇక్కడ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్డేట్స్ అనేవి చేసుకోవాలి ఉంటే. అలాగే మనం లాంగ్వేజ్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను డిఫాల్ట్‌గా పెట్టేసాను ఇంగ్లీష్ కాబట్టి. సో, డిస్‌ప్లే సైజ్ ఎంత మనది, స్కేలింగ్ ఎంతుండాలి, ఫ్యాక్టర్ ఎంతుండాలి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఇష్టం వచ్చినట్టు సెట్ చేసుకోండి. అదే విధంగా ప్రాక్సీ ఫ్రెండ్స్, ప్రాక్సీ ఇంటర్ఫేస్ ఈ తర్వాత చూసాం ఫ్రెండ్స్. ఇక్కడ క్లోజ్ చేశాను ఇది సెట్టింగ్స్ చేసినాక. తర్వాత ఇంపోర్ట్ సెషన్‌లోకెళ్ళాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇంపోర్ట్ సెషన్‌లోకెళ్ళిన తర్వాత మనం ఏదన్నా ఓఎస్‌ని ఇన్‌స్టాల్ ఇక్కడ ఓఎస్‌ని మనం వర్చువల్ బాక్స్‌లో ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఆ ఓఎస్ ఫైల్ అనేది ఇక్కడ మనం యాడ్ చేయాలి. సో, ఇక్కడ యాడ్ చేసి ఎక్స్‌పోర్ట్ చేసి ఇక్కడ ఇన్‌స్టాల్ చేయాలి ఫ్రెండ్స్ ఆ సాఫ్ట్‌వేర్‌ని. సో, అది ఇది. అదే విధంగా ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు మన కాల్ లినక్స్ ఫ్రెండ్స్ ఇది. తీసేటప్పుడు ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ కాల్ లినక్స్‌ని. సో, నేను క్యాన్సెల్ కొట్టాను. అదే విధంగా ఏదో సాఫ్ట్‌వేర్‌ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ న్యూలో. ఇక్కడ ఫైల్‌ని మనం లోడ్ చేసిన తర్వాత లోడ్ చేసిన ఫైల్‌ని కొన్ని సెట్టింగ్స్ యాడ్ చేసుకొని ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ ఫైల్ అనేది. ఆ ఓఎస్‌ని. నేను అదే విధంగా కాలీని ఇన్‌స్టాల్ చేశాను ఫ్రెండ్స్ ఈ వర్చువల్ బాక్స్‌లో. నేను ఇక్కడ కాలీ లినక్స్‌ని ఆపరేట్ చేసుకుంటూ ఉంటాను. సో, నేను ఈ ఓఎస్‌ని మొత్తం
సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకొని నీట్‌గా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నాకు నచ్చిన స్టైల్‌లో. అదే విధంగా మీరు కూడా పెట్టుకోవచ్చు. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనం ఓఎస్‌ని యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ స్టార్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్‌గా మనకి ఓఎస్ అనేది చూపిస్తుంది ఖాళీ లినక్స్. సో, చూసారు కదా! ఖాళీ లినక్స్ అనేది ఓపెన్ అవుతుంది. రన్నింగ్ అవుతుంది ఫ్రెండ్స్. చూపిస్తాను మీకి. సో, ఈ వర్చువల్ బాక్స్ ఎందుకంటే మనకి ఏదైనా ఓఎస్ మనం డైరెక్ట్‌గా ఈ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేస్తే వాటి ఫైల్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే, ఎర్రర్స్ వచ్చినా మనకి సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో, అందువల్లనే ఇది ఒక సేఫ్టీ పర్పస్‌గా ఉంటుంది మనకి. వర్చువల్ బాక్స్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఎవరైతే ఖాళీ లినక్స్ గాని, లేదంటే వేరే ఓఎస్ మన సిస్టమ్‌లో యూజ్ చేయాలనుకుంటే, వాళ్ళు ఖచ్చితంగా ఈ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని ఇందులో యూజ్ చేయండి ఫ్రెండ్స్. వీటి వల్ల మన ల్యాప్‌టాప్‌కి గాని ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు ఫ్రెండ్స్. హార్డ్‌వేర్ సిస్టమ్‌కి కూడా. సో, ఇది నా ల్యాప్‌టాప్‌లో ఖాళీ లినక్స్ అయితే ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎన్విరాన్మెంట్. చూసారు కదా! సెకండ్ వెయిట్ చేయండి చూపిస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ నా ఖాళీ ఓఎస్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓపెన్ చేసి ఎంటర్ అయిపోతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానెల్‌ని. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా వీడియో కావాలి అనుకుంటే వాళ్ళకి షేర్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా హెల్ప్ చేసి ఉంటుంది వాళ్ళకి కూడా. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.